టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరొక నాటకానికి తెరలేపింది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేని మళ్ళీ రంగంలోకి దించి మరి ఒక నాటకానికి లేపిందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆయన ఏదో బీఆర్ఎస్కి రాజీనామా చేసినట్టు, బీజేపీలో చేరుతున్నట్టు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఇంతకు ముందే మేధావి వర్గం చెప్పింది. కాబట్టే 8 మంది ఎంపీలను గెలిపించి బీజేపీ చేతిలో పెట్టింది. ఆ రోజు రెండు ఒకటే అని చెప్పి ఆ రోజే చెప్పినప్పుడు ఈరోజు కొత్తగా దాంట్లో జాయిన్ కావటం ఎందుకు? ఇదొక నాటకం అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.